యూత్ తలుచుకుంటే ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళగలుగుతారు. 2019 హాంకాంగ్లోని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ డెమోక్రసీ కోసం అక్కడున్న అథారిటేరియన్ గవర్నమెంట్ని పడగొట్టేశారు. 2024 రీసెంట్గానే మన బంగ్లాదేశ్ చూసినాం. అక్కడున్న కరప్షన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి యూత్ ఏ విధంగా పోరాడారు, అక్కడున్న పార్లమెంట్ని ఎలా ధ్వంసం చేశారు, మొత్తం మనం చూసాం. అండ్ అదే యూత్, ఆ యూత్లో జెన్జీ అంటే జనరేషన్ జెడ్. ఎవరైతే లేట్ 1990s నుంచి 2010-12 వరకు మధ్యలో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళని జనరేషన్ జెడ్గా కన్సిడర్ చేస్తాం. సో మనకి జనరేషన్ జెడ్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఎప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తుంటారు, ఆన్లైన్లోనే ఎక్కువ ఉంటారు, గేమ్స్ ఆడుతుంటారు, మెంటల్ స్టెబిలిటీ ఉండదు, పేషెన్స్ ఉండదు, అరోగెన్స్ ఉంటుంది. బట్ వెయిట్, అదే జనరేషన్ జెడ్ వాళ్ళు ఒక్కసారి టర్న్ అయితే, సెల్ఫ్ సెంట్రిక్ అయితే, ఒక్కసారి సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఆలోచించి కరప్షన్కి, అన్ఎంప్లాయ్మెంట్కి, నెపోటిజంకి ఎదురు తిరిగితే ఏమవుతుంది? ప్రజెంట్ ఉన్న నేపాల్ ఇష్యూ. సో అసలు ఈ నేపాల్ ఇష్యూని ఒక్క సోషల్ మీడియా బ్యాన్ లాగే కాకుండా ఏ విధంగా చూడొచ్చు? అసలు ఈ నేపాల్ ఇష్యూని ఒక 5 వేస్లో మనం చూడాలి. ఒకటి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్, కరప్షన్, నెపోటిజం, ఇన్ఈక్వాలిటీ అండ్ సోషల్ మీడియా బ్యాన్. సోషల్ మీడియా బ్యాన్ అనేది ఒక మెయిన్ క్రైటీరియా కాదు. వీటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది కరప్షన్ అండ్ రిమైనింగ్ వాటి గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరప్షన్ గురించి ఏంటో తెలుసుకుందాం. సో కరప్షన్ 2008 ముందు వరకు నేపాల్ అనేది ఒక మోనార్క్ గవర్నమెంట్గా ఉన్నది. అది 2008 తర్వాత డెమోక్రటిక్ గవర్నమెంట్గా మారింది. సో 2008 నుంచి 2025 వరకు ఆల్మోస్ట్ ఈ 17 ఇయర్స్లో 14 టైమ్స్ గవర్నమెంట్ అనేది మారింది. గవర్నమెంట్ అనేది మళ్ళీ ఫ్రెష్గా వచ్చింది. ఈ 14 టైమ్స్లో కరప్షన్ ఎంత పీక్స్ లెవెల్కి వెళ్ళిందంటే ఉన్నది 3 పార్టీస్. ఆ 3 పార్టీస్లో ఉన్న ప్రతి ప్రైమ్ మినిస్టర్ మీద కూడా కరప్షన్ కేసెస్ ఉన్నాయి. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కేపీ శర్మ ఓలీ, అతని మీద కూడా ఒక కరప్షన్ కేసు అనేది ఉంది. ఆ కరప్షన్ కేసు ఏంటి అంటే టీ ఎస్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కమర్షియల్ ల్యాండ్స్గా మార్చి అతను రెవెన్యూ అనేది జనరేట్ చేసుకుంటున్నారు. అదొక కరప్షన్ కేసు అనేది ఉంది. సో నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ చూసుకుందాం. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏ స్టేట్కి వెళ్ళింది అంటే అన్ఎంప్లాయ్మెంట్ 2024లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 20% ఉంది. అంటే ప్రతి 5 మందిలో ఒకరు ఖచ్చితంగా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సో అటువంటి కండిషన్స్లో ఆ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎక్కడికి వెళ్తున్నారు? నేపాల్ నుంచి మైగ్రేట్ అయిపోతున్నారు. ఆ ఎంత కండిషన్ ఉంది అంటే కొంతమంది రష్యాకి సంబంధించి ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుందిగా, స్టిల్ వాళ్ళ ప్రాణాలకి తెగించి కూడా రష్యన్ ఆర్మీలో కూడా మోర్ దెన్ 15,000 మెంబర్స్ అక్కడ జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యి వాళ్ళ ప్రాణాలకు తెగించి కూడా అక్కడ ఉంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అక్కడున్న గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్. ఎందుకు గవర్నమెంట్? ఆ గవర్నమెంట్ యొక్క మిస్ గవర్నెన్స్ అనేది చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఒకటి కరప్షన్ అండ్ దానికి రిలేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. ఆ అన్ఎంప్లాయ్మెంట్ కూడా మైగ్రేషన్ ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? నెపోటిజం. అసలు ఏంటి నెపోటిజం? ఒకవైపు చూసుకున్నట్లయితే ప్రజలు అల్లాడిపోతున్నారు, ఇంకొక వైపు ఏమో పొలిటీషియన్స్ యొక్క కిడ్స్ ఎవరైతే ఉన్నారో టాప్ లగ్జరియస్ లైఫ్, నెక్స్ట్ టాప్ బ్రాండ్స్ యూస్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న యూత్ని చాలా డిస్టర్బ్ చేసింది. సో దీని ద్వారా ఏమైంది? ఇన్ఈక్వాలిటీ కూడా పెరిగింది. సో ఒకవైపు ఏమో అన్ఎంప్లాయ్మెంట్, ఇంకొక వైపు ఏమో కరప్షన్, ఇంకొక వైపు ఏమో నెపోటిజం, ఇంకొక వైపు ఏమో ఇన్ఈక్వాలిటీ. వీటన్నిటిని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అన్న దానికి ఉన్న ఒకటి సొల్యూషన్ వాళ్ళకి ఏం దొరికిందంటే సోషల్ మీడియా. ఇక్కడ మనం సోషల్ మీడియాకి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే నవంబర్ 2023లో అక్కడ ఉన్న టాప్ కోర్టు ఎవరైతే ఇండివిజువల్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఎవరైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని నేపాల్లో పెట్టాలి అంటే ఖచ్చితంగా, అంటే మ్యాండేటరీగా అక్కడున్న మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అనేసి ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చింది. సో ఈ ప్రపోజల్ని గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. గవర్నమెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేసింది అంటే ఫేక్ న్యూస్, హేట్ స్పీచెస్ అండ్ అక్కడ ఫ్రాడ్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని అరికట్టడానికి ఇది యూజ్ అవుతుంది అనేసి భావించింది. అయితే 28 ఆగస్ట్ 2025 స్టిల్ ఏ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా దానికి ప్రాపర్గా రిజిస్టర్ చేసుకోలేదు ఎక్సెప్ట్ 5 ప్లాట్ఫామ్స్. అందులో టిక్టాక్ ఒకటి. సో మన ఇండియాలో టిక్టాక్ బ్యాన్ అయినా కూడా నేపాల్లో టిక్టాక్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఆ టిక్టాక్ మాత్రం అక్కడున్న మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దగ్గర రిజిస్టర్ చేసుకునింది. సో ఆ టిక్టాక్ని యూత్ చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఎలా యూజ్ చేసుకున్నారు అంటే యూత్ ఏం ప్రమోట్ చేస్తున్నారంటే #నెపోకిడ్స్ అండ్ #నెపోబేబీస్ అని బాగా ట్రెండ్ చేస్తూ వచ్చినారు. ఎందుకు అలా ట్రెండ్ చేస్తున్నారు? ఒకవైపు ఏమో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకవైపు ఏమో పొలిటికల్ కిడ్స్ లావిష్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకొక వైపు ఏమో నార్మల్ పీపుల్ చాలా సఫర్ అవుతున్నారు. ఈ అన్ఎంప్లాయ్మెంట్, కరప్షన్, నెపోటిజం వీటన్నిటి మీద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీతో పాటు బాగా సఫర్ అవుతూ ఉన్నారు. గవర్నమెంట్ అనేది 28 ఆగస్టున మళ్ళీ ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసింది? ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంకా రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళకి 7 days టైం అనేది ఇచ్చింది. ఆఫ్టర్ 7 days తర్వాత ఈ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా బ్యాన్ అయిపోతాయి అనేసి ముందుగానే చెప్పింది.
కట్ చేస్తే 8th సెప్టెంబర్న అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేసేసింది. బ్యాన్ చేసిన తర్వాత అక్కడున్న యూత్ ఏమని ఫీల్ అయ్యారంటే ఇది కేవలం వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అండ్ వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ని స్టాప్ చేయడానికి, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని ఆపడానికి గవర్నమెంట్ అనేది ప్రయత్నిస్తుంది అనేసి వాళ్ళు ఫీల్ అయ్యారు. ఎందుకు? సోషల్ మీడియా అన్నది అక్కడున్న యూత్ ఎలా యూజ్ చేసుకుంటున్నారంటే ఒక క్రియేటివిటీకి, వాళ్ళ యొక్క క్రియేటివిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి, స్ప్రెడ్ చేయడానికి, అదొక కెరీర్ ఆప్షన్గా చూస్ చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఐడియాలజీస్ని స్ప్రెడ్ చేయడానికి, నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ని స్ప్రెడ్ చేయడానికి. అసలు ఇవన్నిటి గురించి కంటే నేపాల్ యొక్క ఎకానమీ అనేది మేజర్గా టూరిజం మీద డిపెండ్ అయి ఉంటుంది, అదేవిధంగా కమ్యూనికేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ కమ్యూనికేషన్ అండ్ టూరిజం సెక్టర్ మొత్తం కూడా డిస్రప్ట్ అయిపోయింది. దేనివల్ల? ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేయడం వల్ల. ఎందుకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఇందులో మేజర్గా మనకి వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజరు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ కూడా బ్యాన్ అవ్వడం వల్ల సో పీపుల్ అనేది నాన్ వైలెంట్గా స్టార్ట్ చేశారు ప్రొటెస్ట్. సో అలా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? ఈ ప్రొటెస్ట్ని స్టాప్ చేయాలనుకున్నది. అలా స్టాప్ చేయాలనుకున్నప్పుడు పోలీస్ని రంగంలోకి దించింది. పోలీస్ అనే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు పీస్ఫుల్గా చేస్తున్న ప్రొటెస్ట్ని వాళ్ళు చూస్తూనే ఉండాలి. కానీ ఇక్కడ పోలీసులు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ మీదగా టియర్ గ్యాస్, నెక్స్ట్ రబ్బర్ బుల్లెట్స్, వాటర్ జెట్స్ ఇలా యూజ్ చేయడం జరిగింది. సో ఈ నార్మల్ ప్రొటెస్ట్ అగైనెస్ట్ ద గవర్నమెంట్ కాస్త ఏమైందంటే పోలీస్ వర్సెస్ ప్రొటెస్టర్స్ అయింది. సో ఇది ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిందంటే సెప్టెంబర్ 8th పోలీసులు రియల్ బుల్లెట్స్ యూజ్ చేసి ఒక స్కూల్ పిల్లవాడిని పాయింట్ బ్లాంక్లో కాల్ చేసి చంపేశారు. సో అది ఎంతలా సర్క్యులేట్ అయిందంటే ప్రతి ఒక్క యూత్ని బాగా కలవరపరిచేసింది. ఎంతలా కలవరపరిచిందంటే సెప్టెంబర్ 9th నేపాల్ క్యాపిటల్ అయిన కాఠ్మండూలో ఉన్న పార్లమెంటరీ బిల్డింగ్ని తగలబెట్టేసేంత ఎక్స్ నేపాల్ పిఎం అయిన వాళ్ళ ఇంటిని తగలబెట్టేశారు. అందులో వాళ్ళ వైఫ్ని సజీవంగా దహనం అయిపోయినారు. సో ఇంత ఎక్స్టింక్షన్కి వెళ్ళడం జరిగింది. సో ఈ పోలీస్ వర్సెస్ ప్రొటెస్టర్స్ యుద్ధంలో ఆల్మోస్ట్ 14+ పీపుల్ చనిపోయారు, 400 మెంబర్స్ ప్లస్ పీపుల్ ఇంజురీస్ అయ్యాయి. అటువంటి పోలీస్ బ్రూటాలిటీకి అదే రేంజ్లో ఈ జెన్జీ సమాధానం ఇచ్చారు. పవర్లో ఉన్న వాళ్ళు లేదా అపోజిషన్ అన్నది ఏమీ లేదు. సో ప్రతి పొలిటీషియన్ని టార్గెట్ చేశారు. ఫైనాన్స్ మినిస్టర్ని అయితే తన్నుకుంటా రోడ్ల మీద వెళ్ళగొట్టారు. సో అంతా దీనికి వెళ్ళారు. గవర్నమెంట్స్ వెళ్ళిపోయినప్పటికీ కూడా స్టిల్ ఈ జెన్జీ కిడ్స్ ఇంకా ప్రొటెస్టులు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్లో ఏంటంటే ఫస్ట్ డిమాండ్ సోషల్ మీడియా బ్యాన్ అనేది పూర్తిగా తీసేసేయాలి అండ్ వాళ్ళ యొక్క డిజిటల్ ఫ్రీడమ్ని కాపాడాలి. అండ్ ఇంకొకటి వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్షిప్, ప్రజెంట్ పొలిటికల్ పవర్లో ఉన్న అపోజిషన్లో ఉన్న ఎవరైనా సరే అందరూ కూడా రెసిగ్నేషన్ చేయాలి. అండ్ రెసిగ్నేషన్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఒక కొత్త పొలిటికల్ స్ట్రక్చర్ అనేది రావాలి. ఆ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే మేజర్గా ఎంప్లాయ్మెంట్ అనేది మెరిట్ బేస్డ్ ఉండాలి, కానీ ఫేవరిజం బేస్డ్ మీద ఉండకూడదు. ప్రతి కంట్రీ, ప్రతి గవర్నమెంట్ ఈ నేపాల్ నుంచి ఏం తెలుసుకోవాలి అంటే నేపాల్లోని 70 లక్షల మంది జెన్జీ పాపులేషన్ ఇంత విధ్వంసాన్ని సృష్టించినప్పుడు, పర్టికులర్లీ ఇండియాలో 37 crore ప్లస్ జెన్జీ పాపులేషన్ ఎంత విధ్వంసం సృష్టించగలుగుతారు. ఒక్కసారి ప్రతి ప్రభుత్వం కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేయకపోతే ఎంత విధ్వంసానికైనా ఇప్పుడున్న జెన్జీ పాపులేషన్ వెనకాడరు అన్న విషయాన్ని ప్రతి ఒక్క గవర్నమెంట్, ప్రతి ఒక్క కంట్రీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ జియోపొలిటికల్ ఇష్యూస్, న్యూస్, స్టోరీస్ గురించి క్రిస్ప్ అండ్ షార్ట్గా నేర్చుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరికథ.